ఇక మొదలెడదామా? వెల్కమ్ టు మీ ట్రేడర్ తెలుగు. ఈ రోజు నిఫ్టీ 37 పాయింట్స్ నెగెటివ్ ఓపెన్ అయింది. అరౌండ్ 25,840 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీ ఓపెన్ అయింది. నేను ఈరోజు నిఫ్టీలో ఒక ట్రేడ్ తీసుకున్నాను. 25,850 పీఈని అరౌండ్ 65 రూపీస్ దగ్గరగా బై చేశాను. 3,000 క్వాంటిటీ బై చేశాను. అండ్ ఐఎమ్ రియలీ సారీ, నాకు కొంచెం ఫీవర్ వల్ల నా వాయిస్ చాలా కఠోరంగా ఉంది వినడానికి. అందుకే నేను షార్ట్ కూడా రికార్డ్ చేసి పోస్ట్ చేయలేదు. ఒకసారి వినటమే కష్టమే గొంతుని. అందుకని కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఈ రోజు నేను ఎందుకు పీ ట్రేడ్ తీసుకున్నానంటే, ఆ టైంలో పీసీఆర్ చెక్ చేశాను, 0.52 ఉంది. అండ్ సెల్లింగ్ ప్రెషర్ వల్ల ఫాల్ అయింది. అండ్ ఈరోజు 9:01కి మార్కెట్ ఓపెన్ అయినప్పుడు 400 పాయింట్స్ నెగిటివ్ చూపించింది నిఫ్టీ. బట్ 9:07కి అడ్జస్ట్ 37 పాయింట్సే నెగిటివ్ ఓపెన్ అయింది. కానీ 9:01కి 450 పాయింట్స్ అలా నెగిటివ్ చూపించింది. సో ఐ థాట్ ఓకే, ఇంకా సెల్లింగ్ ప్రెషర్ ఉంది డౌన్ సైడ్కి, ఇంకా పడే ఛాన్స్ ఉంది అని. 9:15కి మార్కెట్ ఓపెన్ అవ్వగానే నేను ట్రేడ్ తీసుకున్నాను. ఆ టైంలో మార్కెట్ అరౌండ్ 25,880 పాయింట్స్ దగ్గరగా ఉంది. అప్పుడు నేను పీఈ ట్రేడ్ తీసుకున్నాను. నేను 900 దగ్గరే మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది, అక్కడ నుంచి ఫాలో అవుతుంది అనుకున్నాను. బట్ మార్కెట్ 900 బ్రేక్ చేసి 950 వరకు వెళ్ళింది. నేను మార్కెట్ 25,920 దగ్గరగా ఉన్నప్పుడు ఇంకో 2,000 క్వాంటిటీని బై చేశాను. అప్పుడు నా యావరేజ్ 61 రూపీస్ 62 రూపీస్ దగ్గరకు వచ్చింది. నేను మార్కెట్ పడుతుందనే వ్యూలోనే ఉన్నాను. సో యావరేజ్ చేశాను నేను. 62 రూపీస్కి యావరేజ్ అయింది. నా యావరేజ్ ప్రైస్ 65 to 62 వచ్చింది. నేను నిఫ్టీలో క్వాంటిటీ ఎక్కువే బై చేశాను. బికాస్ పడ్డా కూడా నిఫ్టీ అంత సెన్సెక్స్ పడ్డట్టు అంత ఫాస్ట్గా పడదు కదా, మనకి ఆలోచించుకునే టైం ఇస్తుంది. సపోజ్ లాస్ బుక్ చేయాలనుకున్నా మనకి టైం ఉంటుంది అన్న వ్యూలోనే బై చేశాను. అండ్ నాకు ఆపోజిట్ డైరెక్షన్ అయితే సెల్ చేసేసేదాన్ని. ఫస్ట్ 10 మినిట్స్ క్యాండిల్ చాలా స్ట్రాంగ్గా ఫామ్ అయింది. ఆ క్యాండిల్ మార్కెట్ 25,940 వరకు వెళ్ళింది. బట్ అదే క్యాండిల్ స్ట్రెంత్ తగ్గి పట్టన్ స్టార్ట్ అయింది. మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు అరౌండ్ 25,880 పాయింట్స్ దగ్గరగా నేను ఒక 2,000 క్వాంటిటీని సెల్ చేసేసాను. నేను యావరేజ్ చేసిన క్వాంటిటీని చాలా ఫాస్ట్గా సెల్ చేయాలనుకుంటాను. బికాస్ మార్కెట్ కొంచెం ఫాల్ అయినా ఆర్ మళ్ళీ నాకు ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళినా కూడా ఎక్కువ లాస్ ఉండదు. అండ్ నాకు మళ్ళీ యావరేజ్ చేయడానికి ఉంటుందన్న వ్యూలో యావరేజ్ చేసిన క్వాంటిటీని చాలా ఫాస్ట్గా సెల్ చేసేస్తాను. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఆ వ్యూలో అరౌండ్ 66 రూపీస్ దగ్గరగా నేను 2,000 క్వాంటిటీని సెల్ చేసేసాను. ఆ టైంలో మార్కెట్ 25,880 పాయింట్స్ దగ్గరగా ఉంది. నేను ఫస్ట్ 10 మినిట్స్ క్యాండిల్లో ఓన్లీ 2,000 క్వాంటిటీని మాత్రమే సెల్ చేశాను. ఇంకా 3,000 క్వాంటిటీ హోల్డ్ చేశాను. నెక్స్ట్ 10 మినిట్స్ క్యాండిల్ స్టార్ట్ అయినప్పుడు అది రెడ్ క్యాండిల్ స్టార్ట్ అయింది. మార్కెట్ ఇంకొంచెం పడింది. అరౌండ్ 25,850 పాయింట్స్ దగ్గరగా ఉన్నప్పుడు ఇంకో 1,000 క్వాంటిటీని సెల్ చేశాను. 71 రూపీస్ దగ్గరగా సెల్ చేసేసాను. ఇంకొంచెం మార్కెట్ పడింది. అరౌండ్ 25,840 830 పాయింట్స్ దగ్గరగా ఉన్నప్పుడు ఇంకో 1,000 క్వాంటిటీని కూడా సెల్ చేసేసాను. అరౌండ్ 77 రూపీస్ దగ్గరగా. ఇంకో 1,000 క్వాంటిటీ హోల్డ్ చేస్తున్నాను. సరే మార్కెట్ ఇంకొంచెం పడుతుంది, అప్పుడు సెల్ చేద్దామన్న వ్యూలో హోల్డ్ చేస్తున్నాను. కానీ మార్కెట్ కొంచెం పెరిగి నా ప్రీమియం 61 రూపీస్కి పడిపోయింది మళ్ళీ 77 నుంచి. ఏం చేద్దామంటావు మరి? కానీ మళ్ళీ మార్కెట్ ఫాల్ అయింది. మళ్ళీ నా ప్రీమియం 75 రూపీస్ దగ్గరికి అలా వచ్చినప్పుడు ఈసారి సెల్ చేసేసాను. ఆ టైంలో మార్కెట్ అరౌండ్ 25,850 పాయింట్స్ దగ్గరగా ఉంది. నా ప్రీమియం 75 రూపీస్ దగ్గరగా ఉంది. ఇంకా నేను సెల్ చేసేసాను. ఇంకెందుకు రిస్క్, నేను ట్రేడ్ చేసే టైం కూడా అయిపోయింది అని నా ట్రేడ్ని క్లోజ్ చేసేసాను. అండ్ మార్కెట్లో స్ట్రాటజీ కన్నా చాలా ఇంపార్టెంట్ అయింది మైండ్ సెట్. ఎక్కడ అమ్ముతున్నాము, ఎక్కడ అమ్మాలి అనే క్లారిటీ చాలా ఉండాలి. ఇంకొక రూపాయి చూద్దాము, ఆర్ రౌండ్ ఫిగర్ చూద్దాము, నేను 50,000 చూస్తాను, నేను రౌండ్ ఫిగర్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తానని అస్సలు వెయిట్ చేయకూడదు. అండ్ నేను సెల్ చేసేటప్పుడు ఎంత ప్రాఫిట్ అని చూడను, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ వచ్చింది అలా ఏం చూడను. నేను మార్కెట్ బట్టి సెల్ చేసుకుంటూ ఉంటాను. అండ్ నా రిస్క్ని తగ్గించుకునేటట్టు సెల్ చేసుకుంటాను నేను. అండ్ మీరు స్టాప్ లాస్ వాడరు అంటున్నారు. అవును, నేను స్టాప్ లాస్ వాడను. ఇది చాలా నెగిటివ్ థింగ్. నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు. బట్ నేను చాలా స్ట్రాంగ్‌గా ఎమోషనల్ లేకుండా నేను సెల్ చేసుకోగలను అన్న వ్యూలో ఉంటాను కాబట్టి స్టాప్ లాస్ వాడను. అండ్ నేను మార్నింగ్ 2
క్యాండిల్స్ మాత్రమే ట్రేడ్ చేస్తాను కదా! ఆ క్యాండిల్స్ చాలా హై మొమెంటమ్ ఉంటాయి. సో దట్ నేను స్టాప్ లాస్ పెట్టిన ఇమ్మీడియేట్‌గా హిట్ అవుతాయి. వితిన్ సెకండ్స్‌లో హిట్ అవుతాయి. సో నేను ఇంక ఎవ్రీడే లాస్‌లోనే ఉంటాను అలా పెట్టుకుంటే. అందుకని నేను స్టాప్ లాస్ వాడను. బట్ నాకు తెలుసు నేను ఎమోషనల్ అవ్వకుండా నేను సెల్ చేయగలను అని. అందుకే అంత కాన్ఫిడెంట్‌గా స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్ చేస్తాను. ఈరోజు నేను అరౌండ్ 47,000 ప్రాఫిట్ బుక్ చేశాను. ఇంతకీ మీరు ప్రాఫిట్ బుక్ చేసారా? లాస్ బుక్ చేసారా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు చూసింది కొంతే. చూడబోయేది ఇంకెంతో. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి.